అందుకని దీనికోసం అండి రసం ఫ్రెష్గా దాంట్లో ఉన్నది ఫిల్టర్ చేసేద్దండి మొత్తం. మన షాంపూతో స్నానం చేస్తే మురికి వెళ్ళబోతుంది బుర్రమకి ఆ రకంగా అందులో శుభ్రం. బెల్లం తయారీ ఒక కళ. చెరుకు రసాన్ని బాగా మరిగించి బెల్లం తయారు చేస్తారు. చెరుకుని ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో గానుగలు ఏర్పాటు చేసి బెల్లాన్ని తయారు చేస్తుంటారు. బెల్లాన్ని వండడానికి పలు రకాల విధానాలను రైతులు పాటిస్తుంటారు. అందుకే ఒక్కో బెల్లం ఒక్కో రంగులో ఉంటుంది. అలాగే రుచిలోనూ తేడా ఉంటుంది. అయితే కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామంలో విచిత్రంగా పంచదారతో బెల్లం తయారు చేస్తున్నారు. చెరుకు రసంలో పంచదారను మిక్స్ చేసి బెల్లం వండుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం కోసం పంచదారను అవాయిడ్ చేసి బెల్లం తింటున్నారు. అలాంటిది వీళ్ళు మాత్రం పంచదారతో బెల్లం తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఒక పెనంలో 400 నుంచి 450 కేజీల బెల్లాన్ని తయారు చేయడానికి చెరుకు రసంతో పాటు 250 కేజీల పంచదారను వాడుతున్నారు. అంటే ఇక్కడ తయారయ్యే బెల్లంలో సగం పంచదార క్వాంటిటీనే ఉంటుంది. అందుకేనేమో ఈ బెల్లం బంగారంలా మెరిసిపోతోంది. ప్రసాద్ అండి, ఎర్రవరం అండి. ఇది ఎట్లా చేస్తారు ఏంటంటే దీని ప్రాసెస్? ఇది చెరుకు నరికి తెస్తారండి. ఒక 10 మంది నరికి తెస్తారండి తార మీద. ఆ తార మీద తెచ్చిన తర్వాత మన వాళ్ళు నలుగురు వచ్చి తెల్లవారుజాము 4 గంటలకు వస్తారండి. వచ్చి ఆడతారండి. ఆ తర్వాత నేను వస్తానండి. వచ్చిన తర్వాత ఆ సూపు ద్వారాగా దీంట్లోకి తెస్తామండి. తెచ్చిన తర్వాత ఆ రసం మరుగుతుందండి. ఇలా మరిగిన తర్వాత నేను వచ్చి ట్యాప్ తెస్తానండి. ఇది వేస్ట్ అండి. ఈ వేస్ట్ తీసిన తర్వాత అప్పుడు ఆ పంచదార వేస్తానండి. ఆ పంచదార వేసిన తర్వాత పంచదార మరిగిపోయిన తర్వాత ఒక అరగంట పోతులోకి బెల్లం తయారవుద్దండి. 2 గంటలు తయారవుద్దండి. ఇది ఆ బెల్లం తయారైన తర్వాత ఆ ప్యానోలను తీసుకెళ్ళి ఆ చెక్కలో వేస్తామండి. ఆ చెక్కలో వేసిన తర్వాత అది దున్నేసి రేకులు పెడతామండి. మొత్తం తయారవుతులోకి 3 గంటల సమయం పడుతుందండి. దాంట్లోనండి హైడ్రోస్ వేస్తామండి, మాగాని వేస్తామండి. హైడ్రోస్ కేజీ పడుతుందండి, మాగాని ఒక 1/2 కేజీ పడుతుందండి. ఆ తర్వాత మట్టి వచ్చినా కానీ మట్టి జింక్ ప్యాకెట్ అని ఉంటుందండి, అవి 2 వేస్తామండి. వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం క్లీన్ చేసి ఇందులోకి వచ్చేస్తుందండి. వేస్ట్ అంతా ఇందులోకి వచ్చిన తర్వాత ఆ పట్టుకెళ్ళి పొద్దున్న పెనకు పోసేస్తామండి. అక్కడికి అలాగా పని పూర్తి అయిపోద్దండి. సాయంకాలం 3-4 అవుతుందండి మీ ఇంటికి వెళ్తే. మళ్ళీ ఎన్ని కిలోలు అవుతుంది ఒక పెనం వచ్చింది? చెరుకులోంచి ఏమండి 120 కేజీలు బెల్లం వస్తుందండి. పంచదార ఏమండి 250 కేజీలు వేస్తామండి. ఈ 150 ఈ 250 అండి. అక్కడికి 400 కేజీలు వస్తుందండి. 450 కేజీలు వస్తుందండి. అంటే చెరుకు తయారీని బట్టి కూడా వస్తుందండి బెల్లం ఎక్స్ట్రా. పంచదార మామూలుగా ఎంత వేస్తే అంత వచ్చేద్దండి. అదండి. మామూలుగా ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత వస్తుంది దీని పెట్టుబడి అండి? చెరుకు కొనుక్కోనాకే బయట తెచ్చుకున్నాకే 3500 అవుతుందండి. ఇటు కొత్తలోకి టొన్నండి. దీనికి 1.5 టన్ను ఆడతామండి. అంటే 1500 కేజీలు ఆడతామండి చెరుకు. 1500 కేజీలు ఆడితే దాంట్లో 120 కేజీలు బెల్లం వస్తుందండి. అంతేండి, ఎక్కువ రాదండి. ఎన్ని చేస్తారండి రోజుకి? సీజన్లో బట్టి పండగ సీజన్లో అయితే 5 వేస్తామండి. లేదంటే అండి ఇప్పుడైతే జనం లేరు, ఇవాళ మానేసారండి. ఎరువులను పెట్టి వేస్తున్నామండి. ఇవాళ 2 అండి, లేదంటే 3. కంపల్సరీగా 2 వేస్తామండి. అంటే ఇప్పుడు ఇంత పెనం, ఇంత పొయ్యి, ఇంత సెటప్ ఉంది కదా. అవునండి. మీకు ఎంతో కొంత హాని ఉంటుంది. అవునండి. ఒక మంట, పొగలు రావడం, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? దానివల్ల ఏమీ ఉండదండి. ఇంకా అలవాటు అయిపోయింది. కేవలం పని వాళ్ళదండి, చేసుకుంటాను. అలాగా ఇంటికి వెళ్తామండి. ఇంకా ఏదో భోజనం చేసుకుంటాం. ఎంతకాలం నుంచి చేస్తున్నారండి? నేనైతే ఈ బెల్లం వండుతాం బట్టి అండి 11 సంవత్సరాల బట్టి వండుతున్నానండి. అదండి. మొత్తం ఫస్ట్ నుంచి చాలా నేర్చుకొని ఇప్పుడు వండుతున్నానండి. 12 ఏళ్ళు 11 సంవత్సరాల బట్టి వండుతున్నానండి. 11 సంవత్సరాల్లో ఏదైనా మీకైనా ఇబ్బంది? లేదండి, దీనివల్ల ఏమీ లేదండి ఇబ్బంది. అంత హ్యాపీనే. కష్టపడిపోతే తప్పదు కదండి. రైతుకేమో మేము కావాలా, మాకేమో రైతు కావాలండి. అదండి. మీరు కష్టపడిన దానికి కరెక్ట్గా ప్రతిఫలం వస్తుందండి. ఒక్కో పాకానికి వచ్చి 300 ఇస్తారండి నాకు. వాళ్ళకేమో 350 వస్తుందండి. అండ్ ఎన్ని తయారు చేసుకుంటే అలాగా.
చెరుకు నరుక్కొస్తాం, ఆడతాం, బెల్లం తయారు చేస్తామండి, మళ్ళీ ఆడతాం, మళ్ళీ తయారు చేస్తాం, ఆ రకంగా చేస్తామండి. ఎంత ఇస్తారండి రోజుకి? రోజుకండి అంటే పాకల్లో ఎక్కడ ఒకలాగా ఉంటుందండి. మేము కూలికి వచ్చామండి, 450 రూపాయలు ఉంటుందండి. మీరు ఓన్లీ అది పట్టడం తీయడం అవునండి. పైన చేసుకునే వాళ్ళందరూ వేరేగా ఉంటారండి. అంటే ఈ చెరుకు నరికి వాళ్ళు వేరేగా ఉంటారండి, గోనగాడి వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళు రాలేదని మేము వచ్చామండి. ఎంతమంది పని చేస్తారండి ఒక గానికి? ఒక గానికి అండి 12 మంది చెరుకు కొడతారండి, ఒక 6 మనుషులు కసాదారు ఉంటారండి, బెల్లం ఉండి అతనితోని. ఈ చెత్తని దీన్ని ఎందుకండి ఇది ఆడేసింది ఎండబెట్టి మళ్ళీ బయలుదేరికి వేస్తామండి మంటకండి. బయట నుంచి ఏం తేమండి. బయట నుంచి అంటే వర్షాల్లో గట్రా జీడిపొడి తెస్తామండి, లేకపోతే చెక్కలు పాత చెక్కలు అటు గట్రా ఉంటాయి, ఇది తెస్తాం. దీనికి సీజన్ అన్ సీజన్ ఏమైనా ఉంటుందా? అన్సీజన్ ఉంటుందండి. పండగ టైంలో రేజ్గా ఉంటుందండి. 5 పాకలు గట్రా ఆడతామండి. ఇప్పుడైతే 2 ఆడతామండి. ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి అంటే బోల్డ్ రకాలుగా వెళ్ళిపోద్దండి బెల్లం. స్వీట్ షాపులకి వెళ్తుందండి, సారాకి వెళ్తుంది, కొన్ని పదార్థాల్లోకి వెళ్తుందండి. మీ పేరండి? శ్రీనండి, శ్రీను. ఎం శ్రీనండి.